వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. కులగణనలో పాల్గొనని వారిని రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని అనటం ఏంటని ఆమె ప్రశ్నించారు. అలా అనటానికి రేవంత్ రెడ్డి ఎవరు, ఆయనకు ఏం హక్కు ఉందని ఆమె నిలదీశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాష్ట్ర ప్రజలే రేవంత్ రెడ్డిని బహిష్కరిస్తారని హెచ్చరించారు. జనగామ జిల్లా పర్యటనలో భాగంగా డీకే అరుణ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. కులగణన సర్వేలో వ్యక్తిగత వివరాలు, ఆస్తులతో పాటు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారన్న వివరాలు ఎందుకు సేకరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి భయంతో పాల్గొన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ చేసిన సర్వేను రేవంత్ రెడ్డి ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. కృషి చేస్తూ వారికి సమస్య పరిష్కారం కోసం అహర్నిశలు మాకు వచ్చి ఇష్యూస్ తెలుపుతూ అని పరిష్కరించాల్సిగా కోరుతున్నటువంటి వాడు అప్పుడు కూడా. సో ఇవాళ ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక మంచి స్వభావము, మృదు స్వభావమైనటువంటి సరోత్తమ్ రెడ్డి గారిని గెలిపించాలని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో సరోత్తమ్ రెడ్డి గారి గెలుపు చాలా అవసరం తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా చాలా అవసరం ఈ గెలుపు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంటే పరిపాలనా పరిస్థితులంతా కూడా ఈరోజు వాళ్ళకి తెలియంది లేదు. ఇక్కడ అందరికంటే కూడా అన్ని విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తుండేటటువంటి వారు ఉపాధ్యాయులు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఉద్యోగులకు ఇచ్చింది, నిరుద్యోగులకు ఇచ్చింది, ప్రజలకు ఇచ్చింది, మహిళలకు ఇచ్చింది, రైతులకు ఇచ్చింది, విద్యార్థులకు ఇచ్చింది, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా అనేక హామీలు ఇచ్చింది. కానీ ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమయ్యింది. ఈరోజు ఉద్యోగులంతా కూడా, ఉపాధ్యాయులందరూ కూడా, నేను వారందరినీ కూడా వినమ్రపూర్వకంగా నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసన మండలికి జరుగుతున్నటువంటి ఈ 3 ఎన్నికల్లో కూడా 3 అభ్యర్థులను కూడా గెలిపించాలి. ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి 2 పోటీ చేస్తున్నారు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ నుంచి 1 పోటీ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి వీరందరినీ కూడా గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ సరోత్తమ్ రెడ్డి గారిని, ఎందుకంటే వారి నియోజకవర్గంలో ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చా కాబట్టి నేను ఈ యొక్క నియోజకవర్గంలోని ఉపాధ్యాయులంతా నేను కోరుతా ఉన్నా. సరోత్తమ్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో మీరు గెలిపించండి. ఒక మృదు స్వభావే కాకుండా అహర్నిశలు ఉపాధ్యాయుల సమస్యల కోసం కృషి చేసేటటువంటి వ్యక్తి, తమ గళాన్ని వినిపించేటటువంటి నాయకుడు. మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి హామీలను నిలబెట్టుకోకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టడానికి మరి తప్పకుండా ప్రతిపక్షం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది శాసన మండలిలో. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ మొన్న బడ్జెట్లో ఉపాధ్యాయులకు, మిడిల్ క్లాస్ వాళ్ళకే కాకుండా ఉపాధ్యాయులకు అందరికీ కూడా 1,00,000 వరకు జీతాలు ఉన్నటువంటి వారందరినీ కూడా ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చినటువంటి విషయం ఉద్యోగులందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. గతంలో 7 లక్షలు ఉండింది, ఈరోజు 12 లక్షల రూపాయల వరకు వారికి ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఎగ్జామ్షన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మధ్యతరగతి వారు, చిరు ఉద్యోగులు వీరందరికీ కూడా ఈ యొక్క ఉపశమనం అందించాలని, ఈ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వాలని, ఆ కుటుంబాలకు అందరికీ కూడా అండగా నిలబడాలని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మొన్న బడ్జెట్లో వారికి ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్ని కూడా వారు ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈ దేశ భవిష్యత్తే కాదు, దేశ ప్రజల భవిష్యత్తే కాదు, ఈ దేశంలో సమాజంలో విద్యను బోధిస్తూ ఎంతోమంది అంటే పిల్లలను ఆ విద్య ద్వారా ఈ దేశానికి ఒక భవితగా నిర్మాణం చేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా అండగా ఉండాలనేటటువంటి లక్ష్యంతోనే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి ట్యాక్స్ ఎగ్జామ్షనే కానీ అనేక ఇంకా చాలా ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్సెస్లో యువతకి కానీ, మహిళలకే కానీ, రైతులకే కానీ
చిన్న పారిశ్రామికవేత్తలకే కానీ మహిళా పారిశ్రామికవేత్తలకే కానీ అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళందరి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలను యువత నుంచి మొదలుకుంటే మహిళల నుంచి మొదలుకుంటే కింది నుంచి పైదాకా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మరి చిన్న అంటే యూత్ ఎడ్యుకేషన్ అయిపోగానే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతోమందిని మరి ఈ యొక్క పరిశ్రమల వైపు ప్రోత్సహించడానికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటా ఉంది. మరి ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఇవన్నీ కూడా గమనించాలని, తెలంగాణ అభివృద్ధి కోసమే కాదు భారతదేశం అభివృద్ధి కోసం మరి మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలన చూస్తే అసలు ఎంత ఘోరంగా ఉందో ఒకసారి మనం ఊహించుకుంటేనే బాధ కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది. అసలు ఈ రాష్ట్రం ఎక్కడ పోతుంది, ఏమవుతుంది, అసలు అభివృద్ధి ఎక్కడ? మాటలు కేవలం రోజు పేపర్లలో బ్యానర్ ఐటెంలకు తాపత్రయపడుతుందని తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ ప్రజల యొక్క ఆకాంక్షలను కానీ నెరవేర్చాలని దాని మీద ఒక చిత్తశుద్ధి కానీ ప్రభుత్వానికి ఎక్కడ కనిపిస్తలేదు. రోజుకొక బ్యానర్ ఐటమ్ వార్తలుండి ఆ వార్తల నుంచి ఇంకో పాత ఇచ్చిన వాటిని డైవర్ట్ చేయడము, ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకో కొత్త అంశాన్ని లేవనెత్తడము, ఇది ఒక పరిపాటిగా మారింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఓసారి నరేంద్ర మోదీ గారి గురించి ఏం మాట్లాడతాడో సోయి ఉండదు. నరేంద్ర మోదీ గారి కులం గురించి మాట్లాడతాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన. అసలు ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా, లేకుంటే ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా ఎవరినైనా నేను ఏమన్నా మాట్లాడవచ్చు అనుకుంటున్నాడా? మహిళలకు 2500 నెలకి ఇస్తానని ఎక్కడ ఒక్కరికి ఇచ్చింది లేదు. 5 లక్షల రూపాయలకు గృహలక్ష్మి అన్నాడు, ఇప్పటిదాకా ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు. 2000 రూపాయల పెన్షన్ 4000 అన్నాడు, ఇప్పటిదాకా ఒక్కరికి ఇచ్చింది లేదు. రైతు భరోసా 15,000 రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క ఎకరాకు అన్నాడు, 12,000 తీసుకొచ్చారు, అది కూడా ఇప్పటిదాకా ఇచ్చింది లేదు. ఈరోజు విద్యార్థులకు, మహిళలకు, ఆడపిల్లలకి కాలేజ్ గర్ల్స్కి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పిస్తాను. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఈరోజు కళాశాలలలో ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇట్లా చెప్పుకుంటూ వచ్చి ఉద్యోగులకు ఇవాళ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఎలాంటి వాళ్ళ డిఎల్ కానీ వాళ్ళ బెనిఫిట్స్ ఏవి కూడా ఇవాళ ఇవ్వడం లేదు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా బెనిఫిట్స్ దక్కడం లేదు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి పరిపాలన అనుభవం లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి గెలిచి కాబట్టి నిలుపుకోవడానికి ఏ విధంగానైనా ఇంకా ఎన్నైనా అబద్ధాలు మాట్లాడదాము, డైవర్ట్ చేద్దాం, ప్రజలను ఆ దృష్టి మళ్ళీ ఇద్దాము, వాళ్ళు చెప్పినటువంటి హామీల నుంచి రోజుకో కొత్త మాట మాట్లాడి మరి మోదీ గారి కులాన్ని గురించే మాట్లాడిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు ఫస్ట్ ఆయన వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఏ కులము, ఏ మతము అని ఫస్ట్ తెలుసుకోవాలి కదా. అసలు రాహుల్ గాంధీ గారు కులమేంది, రాహుల్ గాంధీ గారి మతం ఏంది, అసలు మోదీ గారి గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి గారికి ఉందా? మోదీ గారి గురించి ప్రస్తావించేటటువంటి అర్హత రేవంత్ రెడ్డి గారికి ఉందా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసలు వారి బ్యాక్గ్రౌండ్ ఏంది, మోదీ గారి బ్యాక్గ్రౌండ్ ఏంది? ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఒక బీద కుటుంబంలో పుట్టిన ఒక ధర్మం కోసం పనిచేస్తున్నాడు, ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాడు, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, జాతి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినారు. ఇప్పుడు వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా వచ్చిండో మనకు అందరూ తెలుసు, ఉన్న వాళ్ళకి అందరికీ. ఆయన బ్యాక్గ్రౌండ్ ఎక్కడ, అసలు ఆయన ఊహించుకూడ లేకుండా ముఖ్యమంత్రి అవుతాను. ముఖ్యమంత్రి అయిపోయిండుగా నేను ఎవరినన్నా ఏమైనా మాట్లాడతా, ఎందుకంటే కేసీఆర్ ఏమో తెలంగాణ అందరినీ ఆంధ్రప్రదేశ్ని తిట్టి ముఖ్యమంత్రి అయిండు, రేవంత్ రెడ్డి ఏమో నేను కేసీఆర్ తిడతా ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఇట్లా తిట్టి ముఖ్యమంత్రులు కావాలని ఆశిస్తున్న ప్రజలు మాత్రం ఎవరిని హర్షించడం లేదు.